నమో తెస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు మ్యాజిక్ ఆఫ్ ది మైండ్ సిరీస్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. కాలక్రమ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఇవన్నీ చెప్తూ ఉన్నాము. అయితే ఈరోజు అంతర్సారం అనే విషయం చెప్పుకుందాం. ఈ అంతర్సారం అంటే ఏంటంటే ధర్మాన్నే అంతర్సారం అని చెప్పుకోవచ్చు. అంటే బుద్ధుడి కాన్సెప్ట్, బుద్ధుడి టీచింగ్స్, వీటినే అంతర్సారం అని చెప్పుకోవచ్చు. ధర్మమే అంతర్సారం, చూపులో అంతర్సారం, ప్రేమ, కరుణ, ముదిత, మైత్రి ఇవి లేని చూపు కామ క్రోధాలతో మిళితమై ఉంటుంది. మాట యొక్క అంతర్సారం కూడా అలాగే కర్మ యొక్క అంతర్సారం. ముక్తుడైన వ్యక్తి అంతర్సారం ఇదే. అహం కేంద్రంగా జీవించే వ్యక్తిలో అంతర్సారం ఏది ఉండదు, కానీ పైకి ఎంతో సారవంతంగా కనిపిస్తాడు. పరిత్త చిత్తంలో సారం ఏదీ ఉండదు. పరిత్త చిత్తం అంతా ఆలోచనలతో నిండి ఉంటుంది. అవి వచ్చి మాయమవుతూ ఉంటాయి. ఆకాశంలో ఒట్టి మేఘాల వలె అవి వర్షించని మేఘాలు. పరిత్త చిత్తం మహద్గత చిత్తాన్ని తెలుసుకుంటూ పోయినప్పుడు అంతర్సారాన్ని నింపుకొని వర్షిస్తాయి. ప్రేమను, కరుణను వర్షిస్తాయి. వర్షానికి భూమి పులికించినట్టు ఈ ప్రేమ కరుణల, అంటే మైత్రి కరుణల వర్షానికి తనువు పులకిస్తుంది. అంతర్సారం ఎప్పుడు పెళ్ళుకి వస్తుంది? మనసు శుద్ధమయ్యే కొలది, అహం తరిగిపోయే కొద్దీ ఈ బ్రహ్మ విహారాలు మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష ఇవి వృద్ధి అయి ఈ అంతర్సారం పెళ్ళుకి వస్తుంది. నిబ్బాన సుఖం మన తనువు, మనసులతో నిండిపోతుంది. సంబుద్ధులు అంటే సమ్యక్ సంబుద్ధులు తమ కరుణను, ప్రేమను బహుళీకృతం చేసుకొని జగతిపై వెదజల్లుతారు. ఇది ఎలా జరుగుతుంది? ఉదాహరణకి ఇద్దరు ప్రాణమిత్రులు చాన్నాళ్ళకు కలుసుకున్నారు అనుకుందాం. ఇద్దరి మనసులు ఆనందంతో నిండిపోతాయి. వారు ఒకరినొకరు కౌగిలించుకుంటే వారి తనువులు పులకింత ఒకరికొకరికి తెలిసి వస్తుంది. వారు కనుక మహద్గత చిత్త భాషను, అంటే చిత్తపు భాషను తెలిసిన వారై ఉంటే, కౌగిలించుకోకపోయినా సమీపంలో ఉంటే చాలు, హృదయాలు శాంతంగా చల్లగా ఉంటాయి. అంటే వారి మైత్రి తరంగాలు ఆ ప్రదేశంలో వ్యాపించి ఉన్నాయని అర్థం. ఇలా సమ్యక్ సంబుద్ధులు వ్యాపించే ఆవరణ అనంతంగా ఉంటుంది. బుద్ధుని మీద వచ్చిన ధనపాలం అనే ఒక క్రోధించిన ఏనుగు ఆయన మైత్రి బలం వలన లొంగిపోయింది. అయితే మనకి కొన్ని పురాణ పురుషుల్ని చూసుకుంటే, కొన్ని పురాణాలు, ఇవి గ్రంథాలు, వాటిల్లో ఆ పురాణాల్లో తమ ప్రత్యర్థులు చంపడం తప్ప మైత్రి బలంతో వారిలో మార్పు తీసుకొచ్చిన దాఖలాలు మనకు కనిపించవు. వారిలో ఇంకా అంతర్సారం లేదనుకోవాల్సి వస్తుంది. అగ్ని నూనెను హాయిగా స్వీకరిస్తుంది. అలాగే అంటే నూనెను స్వీకరించి అగ్ని ఇంకా వృద్ధి అవుతుంది. పాఠకులలో లేదంటే ప్రేక్షకుల్లో రాగాగ్నిని, ద్వేషాగ్నిని పెంచే యుద్ధ సన్నివేశాలను రాస్తే లేదా సినిమాగా తీస్తే ఆయా గ్రంథాలను, ఆయా సినిమాలను ప్రజలు ఆదరిస్తారు. వీరత్వం ప్రజల్ని ఉత్తేజపరుస్తుంది. కనుకనే ఆయా పురాణాలు ప్రజాదరణ పొందాయి. నిప్పులపై నీటిని చల్లితే బుస్సుబుస్సుమని శబ్దం చేస్తూ నిరాకరిస్తుంది. శాంతిని,
రాగద్వేషరహితమైన సన్నివేశాలను కొంతమంది ప్రజలు ఆదరించరు. ఈ ప్రజల నాడిని తెలుసుకుని రచయితలు తమ పురాణాలను యుద్ధాలతో అలంకరించారు. వారి పురాణ పురుషులకు మనిషిలో మార్పు తీసుకురావడం తెలియదు. ఎందుకంటే ఆయా రచయితలకు ట్రాన్స్ఫర్మేషన్ తెలియదు. అంతర్సారాన్ని పరితచిత్త భాషలో మాటలలో పలుకుతారు, కానీ మహద్గత చిత్త భాష బొత్తిగా తెలియదు వారికి. భగవానుని సుత్తాలలో సతిపట్టాన సుత్త ముఖ్యమైనది. అందులో కాయానుపశ్యన, వేదనానుపశ్యన, చిత్తానుపశ్యన, ఇంకా ధమ్మానుపశ్యనల గురించి చెప్పబడింది. ఇక్కడ విశేషం ఏంటంటే, వేదనల యొక్క ధర్మాన్ని పశ్యన చేస్తే అన్ని పశ్యనలు పూర్తయినట్లే. వేదనలు ఈ శరీరంలో తెలుస్తాయి కనుక ఈ కాయానుపశ్యన వేదనానుపశ్యనతోనే తెలుస్తుంది. చిత్తంలో వచ్చిపోయే ఆలోచనల అనుగుణంగా వేదనలు తలెత్తుతాయి కనుక ఆలోచనల ధర్మం వేదనానుపశ్యనతోనే తెలుస్తుంది. ఇక ధమ్మానుపశ్యన అంటే వేదనల ధర్మాన్ని తెలుసుకోవడమే కనుక వేదనానుపశ్యన వలన వేదనలను వెలకట్టకుండా ఉపేక్ష సహాయంతో తృష్ణ జనించకుండా చేసుకోవడం కుదురుతుంది. సంకారాలు ఏర్పడకుండా, భవం ఏర్పడకుండా ఎలా ఉండాలో వేదనానుపశ్యన ద్వారా తెలుస్తుంది. వేదనల ఉపశమనమే శాంతి అని భగవానుడు బోధించాడు. అంతర్సారమైన శాంతి వేదనానుపశ్యన ద్వారా అనుభూతికి వస్తుంది. నిబ్బాన శాంతి తప్ప మిగిలిందంతా తదతా ధర్మం కాదు. నిన్న చెప్పుకున్నాము తదతా ధర్మం అంటే ఏంటి అనేది. అంతర్సారం కాదు, నిబ్బానం తప్ప. ఈ 4 అనుపశ్యనలు అనుభూతి పరంగా సాధన చేసిన వారికి ధర్మం పట్ల ఎటువంటి సందేహాలు ఉండవు. అయితే భౌతిక శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను గుప్తంగా ఉన్న వాటిని కూడా లెక్కగట్టగలరు. అలాగే మన చిత్తంలో కొన్ని గుప్తంగా కొనసాగుతూ ఉంటాయి. ఉదాహరణకి రూపాలు. లోకంలో అనేక రూపాలు పుట్టి గిడుతూ ఉంటాయి. చక్షువు వాటిని చూసినప్పుడు ఆ రూపాలు చిత్తంలో గుప్తంగా దాక్కొని ఆయా సందర్భాల్లో గుర్తుకు వస్తాయి. నిద్రలో కలలుగా కనబడతాయి. ఆలోచనలో భూమధ్యంలో దర్శనమిస్తాయి. వీటిని గుప్త చిత్రాలు అంటాం. రూపాలు కంటి స్పర్శకు వచ్చినప్పుడు ఆ రూపం పట్ల ఎంతో తృష్ణతో చూస్తామో ఆ రూపం అంత గాఢంగా చిత్తంలో ముద్రించబడుతుంది. ఈ నేపథ్యంలో నీటి మీద రాతల వంటి తేలికగా చెరిగిపోయే చిత్రాలు, ఇసుక మీద రాతల వలె కొంతకాలం పాటు నిలిచి తర్వాత చెరిగిపోయే చిత్రాలు, కలకాలం చెరగని శిలాశాసనాల వంటి చిత్రాలు లేదంటే సంస్కారాలు గుప్తంగా కొనసాగుతాయి. ఇలాంటి ముద్రలు సన్య వెలకట్టే ధర్మాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటిని బట్టే 3 విధాల సంకారాలు ఏర్పడతాయి. ఇక్కడ అంతరంగా ఒక ధర్మం నడుస్తూ ఉంటుంది. ఆలోచనలు కలిగినప్పుడు వాటి చిత్రాలను గమనిస్తే ఆలోచనలు గమనిస్తే ఆ ఆలోచనలు మాయమవుతాయి, ఆ చిత్రాలు మాయమవుతాయి. వాటిని లెక్కలోకి తీసుకుంటే అవి నిర్వీర్యమవుతాయి, సంకారాలు ఏర్పడవు. ఆ ఆలోచనలు గమనించకపోతే, లెక్కలోకి తీసుకోకపోతే ఆ ముద్రలు మరింత గాఢమై సంకారాలు గట్టిపడతాయి. అవి ద్వేష సంస్కారాలు అయినా రాగ సంస్కారాలు అయినా చిత్తానుపశ్యన వలన ఈ సంకారాలు నిర్వీర్యమవుతాయి. ఉదాహరణకి కుమారుడు అమెరికాలో ఉన్నాడు, తల్లిదండ్రులు భారతదేశంలో ఎక్కడో ఒక మారుమూల పల్లెలో నివసిస్తూ ఉన్నారనుకుందాం. తల్లి మరణిస్తే ఆ విషయం తెలిసేదాకా ఆ కుమారునికి ఆ కొడుకు యొక్క మనసు ఏ విధంగానూ స్పందించదు. వార్త స్పర్శించినప్పుడే
దుఃఖానికి లోనవుతాడు. అలాగే గుప్తంగా ఉన్న ఈ సంకారాలు కూడా బహిర్గతమై ఈ శరీరాన్ని స్పర్శించినప్పుడే వాటి ప్రభావం మరో సంకారానికి జీవం పోస్తుంది. అయితే అది ఎప్పుడు బహిర్గతమై స్పర్శిస్తుంది? ఆ సంకారానికి సాగుణ్యంగా బయట మరో సంకారాన్ని ఏర్పరిచి ఇంద్రియ స్పర్శ జరిగినప్పుడు ఈ కొత్త సంకారం పాత సంకారం కలిసి ఇంకా గట్టి సంస్కారాలు తయారై అనుశయంగా మారుతుంది. ఇదే ప్రక్రియ ఆ సంస్కారాన్ని నిర్వీర్యం చేయడానికి ఉపయోగించుకోవాలి. అప్పుడే అంతర్మలినం శుభ్రపడి ఈ అంతర్సారమైన శాంతి పెళ్ళిబుకి వస్తుంది. లోపల సంకారానికి సాగుణ్యమైన స్పర్శ జరిగినప్పుడు ప్రతిస్పందించే వేదనలను మనం ఉపేక్షతో గమనించినప్పుడు ఆ కొత్త పాత సంస్కారాల కలయికే వాటిని నిర్వీర్యం చేస్తుంది. ఇది అనాత్మకంగానే ధర్మంగా ప్రకృతిలో దాగి ఉంది. మన లోపల కోప సంస్కారం ఉంది. ఏదో బయట ఒక సంఘటన కోపం కలిగించేది తారసపడింది. లోపల కోపానికి బయట కోపం ఆజ్యం పోస్తుంది. కానీ అప్పుడు శరీరంలో కలిగే సంవేదనలు గమనిస్తే చాలు, ఆ కోపం ఈ కోపాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఎండు రెల్లు బీళ్లలో ఒక యాత్రికుల బృందం ప్రయాణిస్తూ ఉంది. చాలా దూరంగా కార్చిచ్చు రగిలి వారి వైపు రావడం వారు గమనించారు. వారందరూ వలయంగా ఏర్పడి ఆ రెల్లును కోసి వెలుపలకి ఎగవేశారు. రెల్లు లేని కొంత వలయకారపు భూభాగంలో వారు నిలబడి, అంటే ఎండుగడ్డి లేని ఒక వలయకారపు భూభాగంలో వారు నిలబడి చుట్టూ ఉన్న రెల్లుకు నిప్పంటించారు. ఈ మంట ఎదురు వెళ్ళి కార్చిచ్చును తాకింది. ఇక ఆ కార్చిచ్చు మండటానికి ఏ ఆహారం దొరకలేదు. అది వీరి వైపుకి రాలేకపోయింది. ఆ యాత్రికులు కార్చిచ్చు నుండి రక్షింపబడ్డాడు. సరిగ్గా అలాగే ఉపేక్షతో సంవేదనలు గమనించినప్పుడు బయట కోపానికి లోపల ఆహారం దొరకదు, అది ఆరిపోతుంది. ఇలా సాధన చేస్తూ పోతే కొన్నాళ్లకు కోపం మనసు నుండి పూర్తిగా తొలగిపోతుంది. ఇది అనాత్మకంగా సాగిపోయే ధర్మం. అసలు ఈ విపశ్యన ధ్యానంలో ఏం జరుగుతుంది? మన దైనందిన కార్యకలాపాలలో స్పర్శ జరగగానే దానికి అనుగుణంగా రాగద్వేష వలన సంస్కారాలు ఏర్పడుతూనే ఉంటాయి. కానీ ధ్యానంలో వేదనల పట్ల ఉపేక్షతో ఉంటాం కనుక కొత్త సంస్కారాలు ఏర్పడవు. అప్పుడు పాత సంస్కారాలు తెర మీదకి వస్తాయి. ఈ తెరే శరీరం. శరీరం ఆ సంస్కారాలను వేదన పరిభాషతో అనుభూతి చెందుతుంది. అంటే పాత సంస్కారాల స్పర్శ వేదనల రూపంలో తెలిసి వచ్చింది. అప్పటిదాకా పాత సంస్కారాల వార్త తెలియని మనసుకు ఈ శరీరం ద్వారా ఆ వార్త తాలూకు సుఖమో దుఃఖమో తెలిసి వస్తుంది. ఆ సుఖ దుఃఖాల వేదనను ఉపేక్షతో సమతతో గమనించినప్పుడు వాటి అనిత్య ధర్మం వలన నిర్వీర్యమైపోతాయి. తెలియని అనుషయ గుప్త సంస్కారాలను స్పర్శించడమే విపశ్యనా ధ్యానం. అంటే ఆ వార్తను తెలుసుకోవడమే ఈ విపశ్యనా ధ్యానం. విపశ్యనా ధ్యానంలో అధిష్టానం అనే కదలని భంగిమను అభ్యాసం చేస్తారు. ఈ కదలని స్థితిలో అనుశయమైన సంస్కారాలు వేదనల రూపంలో శరీరంపైకి వస్తాయి. వాటిని స్పర్శించడం జరుగుతుంది. అధిష్టానంలో సూక్ష్మాతి సూక్ష్మమైన వేదనా తరంగాలను అనుభూతి పొందే సమయంలో, ఆ సమయం నిశ్శబ్ద నిషీది అయితే దూరం నుండి దూరం నుండి వినిపించే ఏదైనా మృదువైన మంచి కోకిల స్వరం మన శరీరాన్ని తాకితే ఆ తరంగాలు మనం లోనుగా అనుభూతి చెందే సూక్ష్మ తరంగాలను తాకి ఇంకా
సూక్ష్మ తరంగాలుగా విభజనమై అత్యంత ప్రీతిని జనింపచేస్తాయి. దీనినే ఎస్కటాసి అంటారు ఆంగ్లంలో అయితే. అంటే ఈ అతిశయించిన ప్రీతి కూడా వచ్చిపోయేదే అని సంప్రజ్ఞానంతో ఉన్నప్పుడు బ్రహ్మ విహారాల్లో ఉపేక్ష సాధన పరిపుష్టమవుతుంది. ముదిత అనుభూతికి వస్తుంది. ఇక్కడ మనం సంభోగ ప్రీతిని గురించి కొద్దిగా చర్చించుకుందాం. ఇలా అధిష్టానంలో అంతరంగ శరీరాన్ని పరిశీలించినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మంగా కలిగే ప్రవాహాలను కూడా గమనించడం జరుగుతుంది. హృదయం వద్ద జరిగే ప్రవాహాలను పరిశీలించినప్పుడు అతి ప్రీతికరమైన ప్రవాహాలు తెలిసి వస్తాయి. ఇంకా స్త్రీ పురుష లింగ భేదం వలన ఒకరికొకరు ఆకర్షితులైనప్పుడు వారి మర్మాంగాలలో ప్రేరేపితమై రక్త ప్రవాహాల వేగం వలన ప్రీతి జనిస్తుంది. సంభోగంలో ఇంద్రియ స్ఖలన ప్రవాహం వలన ప్రీతి జనిస్తుంది. అది క్షణికమైన దాని పట్ల మోహం చెందుతారు. అలాగే స్త్రీ కూడా ఆనందిస్తుంది ఆకర్షణలు కలిగినప్పుడు. అంటే ఈ ఆకర్షణ కలిగినప్పుడు అనాత్మకంగా ఏర్పడే ఈ అంతర ప్రవాహాల పట్ల మోహమే బయట అందం పట్ల వ్యామోహమవుతుంది. అది అనాత్మకం కనుక మన ఆధీనంలో ఉండదు, మనం నియంత్రించలేము. కానీ ఆ ప్రవాహాలను సంప్రజ్ఞానంతో అంటే సతి సంప్రజ్ఞానంతో గమనించినప్పుడు అనాత్మకంగానే అవి వాటి ధర్మం ప్రకారం నిర్వీర్యమైపోతాయి. ఇది ధర్మానికి అంతరంగా ఉన్నటువంటి అనుషేయమైన శక్తి. ఇది అనాత్మకమైందే. మనం నిర్వీర్యం చేయాలనుకుంటే అవి వృద్ధి అవుతాయి. మనం సాక్షిగా చూస్తే అవి నిర్వీర్యమవుతాయి. ఇదే అనాత్మకమైన ధర్మం. అందుకే శరీరం పైన ఎటువంటి సంవేదనలు తెలుస్తూ ఉన్నా వాటి పట్ల ఉపేక్షతో ఉండటం నేర్చుకోవాలి. ఎవరైతే హృదయం, దీనినే హృదయవత్తు అని కూడా అంటారు, హృదయం వద్ద జరిగే ప్రవాహాలను గమనిస్తారు, అంతరసారాన్ని అనుభూతి చెందుతారు, వారు మర్మాంగాల వద్ద జరిగే ప్రవాహాలను తుచ్చమైనవిగా తెలుసుకుంటారు. వారు జితేంద్రియులు అవుతారు. అమృతాన్ని ఇచ్చే, ఆరోగ్యాన్ని ఇచ్చే స్పర్శలను ఎరుకతో చూస్తే వృద్ధి అవ్వడం అనాత్మక ధర్మం. విషాన్ని ఇచ్చే, అనారోగ్యాన్ని ఇచ్చే స్పర్శలను ఎరుకతో చూస్తే అవి నిర్వీర్యం అవటం కూడా సహజమైన అనాత్మక ధర్మమే. ఎరుకతో గమనించకపోతే ఈర్ష, కోపాలు, ఇంకా రాగద్వేషాలు వృద్ధి అవ్వటం కూడా అనాత్మకమైన సహజ ధర్మమే. అందుకనే ఏదైనా విషయాన్ని అనుభవిస్తూ పోతే, అంటే సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పోతే బంధాలను వేసుకుంటూ పోతాయి. కానీ ఆ సుఖ దుఃఖాలను గమనిస్తూ పోతే బంధాలు వాటంతటవే తెగిపోతాయి. ఈ నిబ్బానం అనే వయాసిస్సు నుండి వీచే గాలిని, అంటే ఆ చల్లని గాలులే ఈ బ్రహ్మ విహారాలు. కరుణ, మైత్రి, ముదిత, ఉపేక్ష. ఈ కరుణ మైత్రుల స్పర్శ జరిగినప్పుడు అనుభూతి చెందే ప్రీతి, ముదిత, ఇంకా ఏమీ ఆశించని ఆనందం, అహం లేని ఆనందం, అంతర తరంగాల ప్రీతిని ఉపేక్షతో చూస్తేనే అది ముదితగా మారుతుంది. అంటే ప్రీతి అంటే మానసిక సంతోషం. ఈ ప్రీతికి బ్రహ్మ విహారం జోడించబడింది. అలాగే ఈర్ష్య కలిగినప్పుడు కలిగే వేదనను గమనిస్తూ కరుణ అనే బ్రహ్మ విహారాన్ని జోడిస్తే ముదిత ఉత్పన్నమవుతుంది. ద్వేషం కలిగినప్పుడు కలిగే వేదనకు మైత్రి బ్రహ్మ విహారాన్ని జోడిస్తే ముదిత ఉత్పన్నమవుతుంది. ఈ మైత్రి కరుణలు జోడించాల్సినవి. ఉపేక్ష సాధనలో
అభివృద్ధి చేసుకోవలసిన ధర్మం. ముదిత అనాత్మకంగా ఏర్పడే ప్రకృతి బహుమతి. మైత్రి కరుణలు కూడా అంతర్ధర్మాలే. కాకపోతే సమాజంలో విషయాలతో స్పర్శ జరిగినప్పుడే అవి బయటపడతాయి. వాటి అనుభూతిని ఈర్ష్య, ద్వేషాల వేదనలను అనుభూతి చెందే సమయంలో జోడించాల్సి ఉండి అప్పుడే మలినాలు శాశ్వతంగా బయటికి పోతాయి. మిగిలిన అంతర్సారం అనుభూతికి వస్తుంది. కనుకనే మనసును విభజించగా, మదించగా వచ్చే శేషంగా, అమృతంగా, కవ్వపు చిలుకుడిలో వచ్చే వెన్నగా నిబ్బాన సుఖాన్ని చెప్తారు. ఈ పంచస్కందాల స్పర్శ ధర్మాలను ప్రజ్ఞతో, అంటే ప్రజ్ఞ అనే కవ్వంతో చిలిగితే వచ్చే వెన్నే ఈ నిబ్బాన సుఖం. ఇంకా మనలో భవం పట్ల రాగం అనుషయంగా కనిపించకుండా ఉంటుంది. అంటే ఇక్కడ పుట్టాలి, అక్కడ పుట్టాలి, అంటే నేను ఈ జన్మ ఎత్తితే బాగుండు, ఆ జన్మ ఎత్తితే బాగుండు అనిపించడం. అడుగడుగున అవిద్య కనిపించకుండా ఉంటుంది. ఇది అవిద్య అని తెలియకుండానే ఆ అవిద్యలో పడతాం. నేను తెలివి కలవాడిని అనుకుంటూ తెలివి తక్కువలో పడతాం. అడుగడుగున ప్రతి దానిని పోల్చుకుంటూ వెలకడుతూ సంస్కారాలను తయారు చేసుకోవడానికి కారణం గుప్తంగా దాగిన అవిద్య. నేను అనే దృష్టికోణాలు అంతర్లీనంగా దాగికొని ఉంటాయి. కుల, జాతి, వర్ణ, మతభేదాల దృష్టి కనపడకుండా మనస్సు లోతుల్లో దాగి ఉంటుంది. ఆయా సిద్ధాంతాలు అవి కూడా దాగి ఉంటాయి. సమయానుకూలంగా బయటపడతాయి. సత్కార్య దృష్టి అన్నిటికన్నా ప్రమాదమైంది. ఈ విధంగానే రుచుల సంస్కారాలు, శరీర స్పర్శల సంస్కారాలు, ఇంకా శ్రోత సంస్కారాలు వేదనానుపశన వలన నిర్వీర్యమవుతాయి. ఈ విధంగా గుప్తంగా ఉన్న సంస్కారాలు అంటే పరిత్త చిత్తానికి తెలియకుండా కొనసాగే సంస్కారాలు, మహద్గత చిత్తంలో కొనసాగే సంస్కారాలు ఇంకా వేదనానుపశన వలన తెలియపడతాయి. అంటే మహద్గత చిత్తంలోని రహస్యం పరిత్త చిత్తానికి తెలిసి వస్తుంది, లెక్కలోకి వస్తుంది, పరిగణింపబడుతుంది, ఇంద్రజాలం తొలగిపోతుంది. ఇక్కడ మరో ధర్మం గుప్తంగా ఉన్నది బయటపడుతుంది. వేదనలు వాటి ధర్మంగా అవి స్పర్శల వలన కలుగుతాయి. వాటిని ఎవరూ సృష్టించలేదు. సంజ్ఞ దాని ధర్మంగా అది వెలకడుతుంది. సంస్కారాలు కూడా అవిద్య వలన తృష్ణ యొక్క బలమైన అంటే తీక్ష్ణత కారంగా అంటే ఆధారంగా ఏర్పడతాయి. వాటిని ఎవరూ సృష్టించరు. వేదనలలో ఎరుకతో గమనించడంతో వాటి అనిత్య ధర్మం తెలిసి వస్తుంది, వాటి అనాత్మ ధర్మం తెలిసి వస్తుంది, వాటిలో తాదాత్మ్యం వదిలిపోతుంది. అప్పుడు నేను అనే మిథ్యా భావన వదిలిపోతుంది. అప్పటి వరకు ఏర్పడి ఉన్న ఈ శరీరం నాది, ఈ వేదనలు నావి అనే భావన అవిద్య లేదా తెలివి తక్కువతనం అని తెలిసి వస్తుంది. కనుక గుప్తంగా ఉన్న ఈ అనాత్మకత తేట తెల్లంగా తెలిసి వస్తుంది. కనుక రూపాన్ని, స్పర్శను, వేదనను ఇంకా సంజ్ఞను, సంకారాలను పరిగణలోకి తీసుకోగానే వాటి వెనుక గుప్తంగా ఉన్నటువంటి అనాత్మకత, అనిత్యత, దుఃఖం, వీటి ధర్మాలు మనకి తేట తెల్లంగా తెలిసి వస్తాయి. బుద్ధుడి బోధనలో ముఖ్యమైనవి ఏంటంటే అనిత్య అంటే అనిత్య భావన, దుఃఖ భావన, ఇంకా అనాత్మకత భావన. దేవలోకాలతో సహా ఈ లోకాలన్నిటిని చూడండి. ఈ నామరూపాలు అనే భావన అంటే సత్కాయ దృష్టి అది కలగ్గానే అహం తలెత్తుతుంది. ఇలా గుప్తంగా ఉన్న నేను, నాది అనే ఆత్మభావన మిథ్య అని తెలుసుకుంటారో ఆ అనాత్మకతే వాటి ధర్మం అనేది సత్యం. లోకంలో నామరూపాలే ఆహాన్ని పెంచి పోషిస్తాయి అనేది సత్యం. ఇదే అంతర్సారం. అహం మిథ్య, నిస్సారం. అహం లేని శాంతస్థితి అంతరసారం, నిబ్బానం. భగవానుని ధర్మం
చక్కగా వివరించబడింది. అంటే స్వాక్కాతో భగవత ధమ్మో సందిట్టికో అకాలికో ఏహి పస్సికో ఔపనీయికో పశ్చత్తం వేదితబ్బో విన్యోహీతి. భగవానుని ధర్మం చక్కగా వివరించబడింది. ఇప్పుడే ఇక్కడే దర్శించదగినది, పరీక్షించి తెలుసుకోదగినది, నిబ్బానానికి దగ్గరగా తీసుకొని పోగలిగింది, విఘ్నులచే ప్రత్యక్షంగా తెలుసుకోదగినది. అటువంటిదే భగవానుడు బోధించిన ధర్మం ఇప్పటికిప్పుడే మనకి ఫలితాలను చూపిస్తుంది. సంవేదనలను సమతతో గమనిస్తూ పోతే మన లోపల శాంతిని పొందటం చూడగలుగుతాం. రూపధర్మం, విజ్ఞాన ధర్మం, సంజ్ఞాధర్మం, వేదనా ధర్మం, సంకార ధర్మం, ఎరుక ధర్మం, అవిద్యా ధర్మం, ఇంకా అహం ధర్మం, అనాత్మ ధర్మం, అనిత్య ధర్మం, దుఃఖ ధర్మం. ఇలా ఈ ధర్మాలన్నీ తెలుసుకుంటే మనసు చేసే ఇంద్రజాలం తొలగిపోతుంది. వాక్కు అర్థాలను విడదీయరాని జంట. ఇలాంటి విడిపోని దివ్యమైన ధర్మం అనే పదానికి ఉంది. ఈ ధర్మం అనే పదం అర్థవంతమైన అంతర్సారానికి కలిగిన పదం. ప్రతి విషయంలోనూ నా అభిప్రాయం ఏంటంటే అని మొదలు పెడతాం. నా అభిప్రాయానికి అత్యంత విలువనిస్తాం. అలాంటి తాదాత్మ్యం చెందబడిన అభిప్రాయాలే జీవితంలో ముఖ్య పాత్రను పోషించి భవసముద్రంలో మనల్ని ముంచుతాయి, ఇంద్రజాలంలో పడేస్తాయి. సమ్యక్ దృష్టి ఈ అభిప్రాయాల మాయ నుండి మనల్ని బయటపడేస్తుంది, సత్యాన్ని దర్శింపచేస్తుంది. సత్యాన్ని దర్శించలేని అభిప్రాయాలు అంతర్సారం లేని డొల్లలే. భగవానుని మధ్య మార్గం ఈ అభిప్రాయాలను సత్యం వైపుకు తిప్పుతుంది. భగవానుడు సముదయమైన విషయాలను పఠించే సముపాద సూత్రంలో హేతువులుగాను పచ్చయాలుగాను విభజన చేశాడు. పచ్చయాలుగా ఉన్న అభిప్రాయాలకు హేతువును వెతికినప్పుడు ప్రయాణం సత్యం వైపు మరలుతుంది. ఆ అభిప్రాయాలను పఠించ సముపాదపు గీటురాయి మీద గీచిని చూసినప్పుడు ఈ ప్రజ్ఞా వెలుగులో అసత్యమంతా ఆవిరైపోతుంది. పరుసవేది విద్య వచ్చినవాడు ఇనుమును బంగారం చేస్తాడు. అలాగే బుద్ధ భగవానుడు పనికిరాని చిత్తాన్ని పరిశుద్ధంగా మార్పు చెందించే విద్యను అందించాడు. అలా మారడానికి కావలసిన మార్గం చూపించాడు. అనేక అభిప్రాయాల సముదాయాన్ని ధర్మం అనే గీటురాయి మీద గీచి చూసుకునే విధానం నేర్పాడు. అవిద్య చీకట్లను పారదొరే ప్రజ్ఞ వెలుగును అందించాడు. సత్యాన్ని చవి చూడాలనే దాహం కలవాని కోసం అతడు దాహం తీర్చుకోవడానికి ధర్మ సరస్సుని భగవానుడు ఏర్పరిచాడు. ఆ సరస్సులో ఉండేటువంటి ధర్మజలం ఇప్పటిచ్చ సముపాదం, బోధిపక్య ధర్మాలు పుష్కలంగా నిండి ఉంది. వీటన్నిటితోటి సత్యాన్వేషి తన ధర్మదాహం తీర్చుకొని తన అభిప్రాయాల కల్మషాల నుండి ముక్తుడవుతాడు. భిక్షువులారా, మీరు వేరే సాంప్రదాయపు సన్యాసులు ఈ విషయాల గురించి అడిగితే ఏమని సమాధానం చెప్తారు? అంటే మీ సిద్ధాంతం ఏంటి, మీ పచ్చయాలేంటి, రిజల్ట్స్ ఏంటి అంటే అడిగితే ఏమని చెప్తాడు? బుద్ధుడే ఇలా చెప్పాడు. ఏమని? మీరు ఇలా సమాధానం చెప్పండి. ఏమని? మిత్రులారా, అంటే వేరే సాంప్రదాయకులతోటి, మిత్రులారా, వేలూరుకొని ఉన్న ఇచ్చ అంటే చందం అని చెప్పవచ్చు, కోరిక లేదా కోరిక హేతువు వలన పుడుతుంది. దేనినైనా స్పర్శించినప్పుడు తృష్ణ పుడుతుంది. సంజ్ఞ వాటిని వెలకట్టినప్పుడే పుడుతుంది. వెలకట్టినప్పుడు పుట్టే వేదనలపై తృష్ణ పుడుతుంది. కానీ మిత్రులారా, ఏకాగ్రతను, ఎరుకను పెంపొందించుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే అవి వచ్చిపోయే అనిత్యాలు అనే ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఇంకా అవి అనాత్మకమని తెలిసి వస్తుంది. ఆ వెలుగులో తృష్ణ తొలగిపోతుంది. భవయాత్ర సమాప్తమవుతుంది. అమర పదం లభిస్తుంది. నిబ్బాన పదం దక్కుతుంది.
ఇలా ఆ అన్య సాంప్రదాయపు మిత్రులకు తెలియచేయండి. ఈ సందర్భంగానే బంతే సారిపుత్రుడు ఇంకా బంతే సమిద్ధికి చెప్పిన విషయాలు ఒకసారి తెలుసుకుందాం. సారిపుత్ర బంతే ఇలా అంటాడు: ఓ సమిద్ధి, దేనితో కలిసి ఆలోచనలు అభిప్రాయాలు మనిషిలో తలెత్తుతాయి? నామరూపాలతో కలిసి బంతే అని సమిద్ధి సమాధానం చెప్తారు. ఎక్కడ అవి విభిన్నమవుతాయి? ధాతువుల్లో విభిన్నమవుతాయి బంతే. 18 రకాల ధాతువులు: చక్షు ధాతువు, రూపధాతువు, చక్షు విజ్ఞానం, ఈ 3. అలాగే 6 ఇంద్రియాలతో కలుపుకుంటే 3 × 6 మొత్తం 18 ధాతువులు. అవి ఎప్పుడు తలెత్తుతాయి? స్పర్శ కలిగినప్పుడే బంతే. మరి అవి దేనితో సముదాయం అవుతాయి? అవి వేదనలతో కలుస్తాయి బంతే. మరి వాటిని ముందుండి నడిపించేది ఏది? విజ్ఞానం బంతే. అన్నిటినీ అతిక్రమించేది ఏది? సతి బంతే, ఎరుక. వాటిని పరిణామం చెందించేది ఏంటి? ప్రజ్ఞ బంతే. పర్యవసానం ఏంటి? ఆశ్రవాల నుండి ముక్తి పొందటం. అంతర్సారం ఏంటి? మళ్ళీ భవాన్ని పొందకుండా, మళ్ళీ మరణించకుండా ఉండటం, అమరత్వం బంతే. ధమ్మపదంలో మనకి మొట్టమొదటి గాథ మనసు గురించే చెప్పబడింది. మనోపుబ్బంగమా దమ్మ, మనోసెట్ట మనోమయ. అంటే ధర్మాలన్నిటికీ మనసే మూలం. అన్నీ మనసుచే చేయబడతాయి. భగవానుని బోధనలో ధర్మం అంటే మనోధర్మాలే. భవ సంసారం అంటే మనోధర్మాలతో తయారయ్యే ఈ సంస్కారాది పచ్చయాల సముదాయమే. ఈ అంతర సంసారం వలనే బయట సంసారం నడుస్తూ ఉంది. లోపల తృష్ణ అంటే చందం, సంస్కారాల పర్యవసానంగా పనులు అంటే కర్మలు నిర్దేశించబడి సంసారం సాగిపోతూ ఉంటుంది. ఈ చందాన్ని అంటే ఈ కోరికని మనసు ఆస్వాదించడాన్ని మనసికారం అంటారు. ఈ మనసికారం స్పర్శ కలగడంతో కొనసాగుతుంది. కనుక పచ్చయాల లేదా విషయాల మీద లేదా అభిప్రాయాల అన్నిటికీ కూడా మనసే మూలం. వీటిని సమ్యక్ దృష్టితో చూసే మనసుని అంటే మనసు పనినే యోనిసో మనస్కారం అంటారు. సరైన విధంగా చూడటం అంటే తృష్ణతో తాదాత్మ్యం చెందకుండా చూడటం. పదము దాని అర్థము కలిసే ఉంటాయి, కానీ రెండు వేరు కానీ వేరుగా చూడలేం. పదార్థాన్ని దాని ధర్మాన్ని వేరు చేయలేం. ఉప్పుదనాన్ని వేరు చేయలేం. ఉప్పు రూపం మారుతుంది కానీ ధర్మం మారదు. అయితే ఉప్పు రసాయన చర్యలో పాల్గొన్నప్పుడు మరో పదార్థంగా పరిణామం చెందినప్పుడు దాని ధర్మాలు మారతాయి. ఇది ప్రకృతి ధర్మం, సనాతనం. పదార్థం ఉంటే దానితో పాటే దాని ధర్మం కూడా కలిసే ఉంటుంది. ప్రతి మనసుకి కూడా దాని ధర్మం దానికి ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలతో ఉన్న మనసుకి ఆయా ధర్మాలు ఉంటాయి. ఇక్కడ పరిణామం చెందిన మనసు అంటే చందాన్ని వదిలిన మనసు, ముక్తమైన మనసు. ఆ మనసు ధర్మం పరమశాంతి. ఈ మనసుని దాని ధర్మమైన శాంతిని వేరు చేయలేం, వేరు చేసి చూడలేం. అదే దివ్యమైన జంట. కనుక పదము దాని అర్థము ఎడబాయని జంట. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. ధర్మం అనే పదం ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే దివ్యమైన జంటను కలిగి ఉంది. ఇక్కడ మరో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అదేంటంటే చందంతో కోరికతో ఉన్న మనస్సును చందంతో ఉన్న మనసని సాక్షిగా లేదా ఎరుకతో చూసినప్పుడు మనసు చందం నుండి ముక్తమవుతుంది. కోరిక నుండి ముక్తమవుతుంది. చందం మనసు నుండి విడిపోతుంది.
ఇది చందం యొక్క ధర్మం. శాంతంగా ఉన్న మనసును సాక్షిగా చూసిన లేదా ఎరుకతో చూసిన శాంతి వృద్ధి అవుతుంది. ఇది శాంతి యొక్క ధర్మం. చందం నుండి ఆ ధర్మాన్ని, శాంతి నుండి ఈ ధర్మాన్ని విడదీయలేం, మార్చలేం. ఇది ధర్మం యొక్క అనాత్మకత. కనుకనే సబ్బే ధమ్మ అనత్త అని చెప్పబడింది. అంటే ధర్మం నుండి అనాత్మ ధర్మాన్ని విడదీయలేము. ఇది దివ్యమైన జంట. ఉప్పు నుండి దాని ధర్మాన్ని ఎలా వేరు చేయలేమో అలాగే ఈ చందాన్ని చిత్తం నుండి చందాన్ని వేరే చేయలేం. కానీ ఉప్పు పరిణామం చెంది ధాతువులుగా విడిపోయినప్పుడే లేదా మరో పదార్థంగా రసాయనిక క్రియ వలన మారితేనో దాని ధర్మం మారుతుంది. అలాగే ఈ చంద చిత్తం ఎరుక వలన, ప్రజ్ఞ వలన పరిణామం చెందుతుంది. ఇది దాని అనిత్య ధర్మం వలన సాధ్యమవుతుంది. నిత్య ధర్మం ఉంటే ఒక దుష్టుడు పరిణామం చెంది మంచివానిగా మారడం కుదరదు, లేదా మార్చడం ఏ దేవుని వల్ల కాదు. కానీ వైదిక పురాణాల్లో మార్చడం కన్నా చంపడమే చూపించారు. ఎందుకంటే వారు శాశ్వతవాదులు. పరిణామం వారికి తెలియదు. అయితే ఇక్కడ మనము విషయాన్ని గమనించాలి. చిత్తం పరమ శాంతి స్థితిని పొందిన తర్వాత ఆ చిత్తం నిశ్చయంగా శాంతిలోనే ఉంటుంది. కనుకనే సబ్బే ధమ్మ అనిత్య అని చెప్పబడలేదు. ఎందుకంటే ఇక్కడ పరమశాంతి లేదా నిబ్బానం నిత్య ధర్మం కలదై ఉంది. అంటే నిబ్బానానికి అవతల ఉన్నవన్నీ కూడా అనిత్యమైనవే. నిబ్బానం మాత్రమే పరమ సుఖాన్ని ఇస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంది అంటే అది ప్రకృతి సహజమైన ధర్మం, అనాత్మక ధర్మం, ఎవరూ మార్చలేనిది. అరీ సత్యాల్లో మూడవది అంటే దుఃఖం లేని నిబ్బాన స్థితి ఉంది అని చెప్పబడటం, దుఃఖాన్ని అంతం చేయవచ్చు అని చెప్పబడటం. ముక్త స్థితి, నిబ్బానము, దాని ధర్మమైన శాంతి, ఈ రెండు విడదీయరాని దివ్యమైన జంట. ఎప్పటి నుండో మానవ జాతిలో మొదలైన అహం వలన తాము ఏర్పరచుకున్న అభిప్రాయాలు స్థిరమైనవిగా నిలబడిపోయాయి. అహం తన అభిప్రాయాన్ని మార్చుకోవడానికి ఇష్టపడదు. ఇంకా వాటిని సమాజంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా మూసపోసిన అభిప్రాయాలు ఇచ్చలై, ఇష్టాలై కష్టాలను తెచ్చిపెడతాయి. శిలాశాసనాల వంటి సంస్కారాలు ఏర్పడతాయి. కాల్చిన కుండ పగిలినట్లు మనసు ఉరుకులవుతుంది. అభిప్రాయాలతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే తడిమట్టి కాలే రూపాలను, అంటే కావాల్సిన రూపాలను తయారు చేస్తుంది. తడిమట్టి వలె మనకి కావాల్సిన రూపాలుగా మారుతుంది. అభిప్రాయాలను మనసు మార్చుకోవడానికి సంసిద్ధమవుతుంది. దోషపూరిత మనసు నుండి దోషరహిత మనసుకు పరిణామం సాధ్యమవుతుంది. స్థిర అభిప్రాయాలు సమాజంలో సాంప్రదాయబద్ధమైనవి కొన్ని మూసపోసి ఉంటాయి. అవే సత్యమని భావన స్థిరంగా ఉంటుంది. ఈ చట్టం అందంగా కనపడుతుంది. ఎందుకంటే నా సాంప్రదాయం అనే అహం వాటిని ప్రియంగా చూస్తుంది. ఆ అభిప్రాయాల చట్టం భవానికి, భవదుఃఖానికి చక్కని అలంకారాలు అవుతాయి. ఇక్కడ ఇంద్రజాలం ఏంటంటే అవన్నీ పరిత చిత్తపు పరిధిలోనివే. ఆ పరిధిని దాటి మాద్గత చిత్త పరిధిని చూడలేకపోవడం వలన ఆ అభిప్రాయాల చట్టం ఛేదించబడదు. ఆ అభిప్రాయాల హేతువును ప్రజ్ఞతో కనుగొనాల్సి ఉంది. అందంగా కనబడే దాన్ని ఛేదించడానికి మనసు ఒప్పదు. అవిద్యతో కూడిన స్థిర అభిప్రాయాలను నరికి వేసిన నాడే అజ్ఞానం కలుగుతుంది. అలాంటి మూసబోయిన అభిప్రాయాలను ఈ పటిచ్చ సముపాదపు గీటిరాయి మీద గీచి నిగ్గు తేల్చాలి. దీనికి ధాతువు కావాలి. వేదనల అనిశ్చతను, అనాత్మకతను
తెలుసుకునే ధ్యాన సాధన చేయాలి. ఎందుకంటే తర్కం, అనుభూతి పరమైనది కావాలి. కేవలం పరిత్య చిత్త పరిధిని దాటిన తర్కం కావాలి. ఉదయత్తగామిని ప్రజ్ఞ కావాలి మనకి. అది వేదనల ఉదయ వేయలను అంటే పుట్టుట గిట్టటాన్ని అనుభూతి పరంగా పదే పదే చేసిన సాధన ద్వారా తెలుసుకున్న ప్రజ్ఞ కావాలి. సత్యంలోకి పరిణామం చెందిన అభిప్రాయాలు భవచక్రంలో పడకుండా రక్షణిస్తాయి, పరిత్రాణమవుతాయి. సత్యపట్టాన ధ్యాన సాధన అలాంటి పరిత్రాణాలను పెంపొందిస్తుంది. పరిత్రాణ పరిణామం ఇలా జరుగుతుంది. శ్రద్ధతో, ఎరుకతో స్పర్శ వేదనలను సాక్షిగా గమనిస్తూ రాగముక్తుడై సమాధి స్థితిలో నిబ్బాన సుఖాన్ని అనుభూతి చెందుతూ మరుజన్మలేని అమరపదాన్ని అందుకోవడమే ఈ పరిత్రాణ పరిణామ క్రమం. సతిపట్టాన సాధనలో ఎరుకను ఎలా పెంపొందించుకోవాలో నేర్పబడుతుంది. నడుస్తూ ఉన్నప్పుడు నేను నడుస్తూ ఉన్నాను అనే ఎరుక, అలాగే కూర్చొని ఉన్నప్పుడు, పడుకొని ఉన్నప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, ఇలా ప్రతి శరీర భంగిమలోనూ ఆయా భంగిమల ఎరుకను కలిగి ఉండటం నేర్పబడుతుంది. అయితే ఇక్కడ ఉపయోగించబడిన నేను నడుస్తున్నాను అని ఈ వాక్యాలలో నేను అనేది ఉంది కదా. ఎరుకతో నడిచే కొలది, ఎరుకతో పనులు చేసే కొలది, ప్రత్యవేక్షణ చేసే కొలది ఈ నేను అన్నది శూన్యమైపోతుంది. ఉదాహరణకు ఆహారాన్ని తినే ప్రక్రియనే గమనిద్దాం. ఎరుకతో భోజనం చేస్తున్నాను. చేతిలో చిన్న ముద్ద యొక్క స్పర్శను గమనిస్తూ ముద్దను నోటిలోకి తీసుకున్నాను. అన్నం రుచిని గమనించాను. ముద్దను నమలసాగాను. నములుతూ రుచులు మారడాన్ని గమనించాను. మారుతూ ఉన్న రుచితో పాటు ఘనంగా ఉన్న అన్నం ద్రవంగా మారింది. మెల్లగా గొంతు దిగడం గమనించాను. గొంతులో నుండి జారి అన్నవాహిక గుండా ఇంకా కిందకు జారిపోవడం గమనించాను. మరో ముద్దను చేతిలోకి తీసుకున్నాను. మళ్ళీ జరిగిన ప్రక్రియనంతా గమనించాను. ఇలా పూర్తిగా భోజనాన్ని ముగించాను. అంటే పై ప్రక్రియలో గమనించేవాడు తప్ప తినేవాడు లేడు. లాలాజలం బూరడం, ద్రవంగా మారడం, గొంతులోకి జారడం ఇదంతా మన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అంటే తినేవాడు లేకుండానే తినడం జరిగిపోయింది. ఎప్పుడైతే ముద్ద యొక్క ఏ రుచైనా బాగా నమిలినప్పుడు లాలాజలంతో కలిసి ఒకే రుచిగా మారిపోతుంది. కాకపోతే మనం అంతసేపు నమలం. ఎరుకతో తినే సాధనలో చిన్న చిన్న ముద్దలు, చిన్న చిన్నవంటే మరీ చిన్నవి కాదు, నోటికి పట్టేంత చిన్న చిన్న ముద్దలు చేసుకొని తినాలి. ప్రతి ముద్ద ఎక్కువసేపు నమలాలి. లాలాజలంతో బాగా కలిసి ఏ ముద్ద అయినా ఒకే రుచికి మారాలి. అప్పుడే నేను తింటున్నాను అనే ఆత్మభావన వదిలిపోతుంది. ఇలాగే ప్రతి పనిలోనూ పనిని విభజించి చొరబడి చొచ్చుకుపోయి పరిశీలించడం సాధన చేయాలి. అప్పుడు నేను లేకుండా పోతాడు. పైన నేను అనే పదం వ్యవహారం కోసం వాడబడింది. ఇందులో పనికిరాని ఏ వాదన లేదు. అంతరంగా ఈ శరీరాన్ని నేను కాదు, బాహ్యంగా ఈ శరీరం నేను కాదు, ఇంకా అంతరంగా బాహ్యంగా ఈ శరీరం నేను కాదు. ఇందులో నా మాట వినేది ఏదీ లేదు. ఈ శరీరంలో వేదనలను ప్రతివేక్షణ చేయడం ద్వారా వేదనలు పుడుతున్నాయని తెలుసుకుంటూ, ఈ శరీరం పుడుతుందని, వేదనలు వ్యయమవ్వడాన్ని తెలుసుకుంటూ ఈ శరీరం వ్యయమవుతుందని ప్రతివేక్షణ చేసుకోవాలి. దాని ధర్మంగా పుడుతూ గిడుతుందని, అనాత్మకంగా సహజంగా ప్రకృతి ధర్మంగా జరిగిపోతుందని ప్రత్యవేక్షణ చేసుకోవాలి. ఉన్నదానిని ఉన్నట్టుగా తెలుసుకోవాలి. ఏది నా ఆధీనంలో జరగడం లేదు, నా ప్రమేయం లేదు అని తెలుసుకోవాలి. ఇలా సతిని వృద్ధి చేసుకోవాలి. అనిత్య ధర్మాన్ని, అనాత్మ ధర్మాన్ని, దుఃఖ ధర్మాన్ని తెలుసుకుంటూ ప్రజ్ఞను వృద్ధి చేసుకోవాలి.
ఆ ప్రజ్ఞా వెలుగులో తృష్ణ వదిలి ముక్తి కలుగుతుంది. ఒక సంయోగ పదార్థాన్ని చూస్తే దాని మూలకాలు మనకి కనిపించవు. ఇందులో ఏ ఏ మూలకాలు కలిసి ఉన్నాయో ప్రయోగశాలలో విశ్లేషించి తెలుసుకోవాల్సింది. అలాగే ఒక అభిప్రాయం మన ముందుకు వస్తే దానిని పఠించ సముపాద సూత్రం వినియోగమయ్యే ప్రయోగశాలలో నిగ్గు తేల్చవలసిందే. అప్పుడే దాని సత్యం తెలిసి వస్తుంది. ఈ పరిత్త చిత్తం ఆ అభిప్రాయాన్ని తన భాషాపరమైన జ్ఞానంతో పరీక్షించి నిజమని అనుకుంటుంది. కానీ పరిత్త చిత్త పరిధిలో అనుభూతిపరంగా సత్యమని తెలుసుకోవాలంటే దానిని విచయం చేయవలసి ఉంది. పరిత్త చిత్తానికి తెలిసిందంతా సముదయ సత్యమే. సముదయాన్ని విచయం చేయడాన్ని ధర్మ విచయం అంటారు. ఈ నామరూపాల సముదయం వలనే దేవతలైనా సరే అందరూ నాది నేను అనే ఆత్మభావంతో తమకు తెలిసిందాన్నే చూడు ఇదే సత్యమని అంటారు. భిక్షువులారా, పచ్చయాలు ఏవైనా సముదయమయ్యే ఏవైనా మాటలతో చేతలతో నిరుద్ధమైపోవు. కేవలం ప్రజ్ఞ ద్వారా మాత్రమే నిరుద్ధమవుతాయి. కోపాన్ని వదిలిపెట్టాలి, అభిమానాన్ని వదిలిపెట్టాలి, అన్ని బంధనాలను దాటిపోవాలి. నామరూపాలలో అనాసక్తుడై దేనిని కోరని అటువంటి వానికి దుఃఖం కలగదు. కోపాన్ని వదిలివేయడంతో పరితాపం వదిలిపోయి శాంతి కలుగుతుంది. అహం వదిలిపోగానే మొదలంటూ బంధము వదిలిపోతుంది. నామరూప ఈ పంచస్కందాలపై ఆత్మభావాన్ని వదిలిపోగానే దుఃఖం కూడా వదిలిపోతుంది. భగవానుడు ధమ్మపదంలో ఈ గాథను చెప్పడం జరిగింది. ఏంటంటే, రాగం వంటి అగ్ని లేదు, ద్వేషం వంటి మొసలి లేదు, మోహం వంటి వల లేదు, తృష్ణ వంటి నది లేదు. సో ఈ గాథను ఎందుకు చెప్పాడు అంటే, ఈ రాగానికి మించిన అగ్ని లేదు, ఎప్పుడు మండుతూనే ఉంటుంది. ఈ ద్వేషాన్ని పట్టుకొని ఉన్నవాడు వదలటం అంత ఈజీ కాదు. ఈ మోహాన్ని పెంచుకోవడం అన్నది ఒక వలలో చిక్కుకోవడం లాంటిదే. ఈ తృష్ణ ఏదైతే ఉందో అది అన్నిటికీ కారణంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు మనల్ని ముందుకు నడిపించేది ఏంటి? ఈ తృష్ణే. మృత్యురాజు విసిరిన మాయలతో కూడిన వలను ఛేదించు. ఇక్కడ తృష్ణను వలతో పోల్చారు. ఈ నామరూపాలపై మారుడు విసిరిన పాశాన్ని తృష్ణను నరికి పారివేయమని భగవానుడు తెలిపారు. నీవు ఏ వలలో చిక్కావో ఆ వలలో సమ్యక సంబుద్ధులు కానీ ప్రత్యేక బుద్ధులు కానీ అర్హంతులు కానీ చిక్కరు. ఈ తృష్ణ అనే వలలో చిక్కడు, మారుడి వలలో చిక్కరు. ఎందుకంటే వాళ్ళు ఇంద్రియ అతీతమైన స్థితి అయిన నిబ్బాన స్థితిని పొంది ఉన్నారు కనుక. ఇది ఈరోజు ప్రవచనం.